రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత లోకయాన ప్రయాణం ఒకంత బేషుగ్గానే ఉంది సుమి. కానీ తగిన కాలానికి వాహనం రాక, అనుకూల సమయంలో గమ్యం చేరుకోక, ఉచిత టికెట్ అందించే సహాయకులు, ఉద్యోగులు సడలి వెళ్లేందుకు ఖాళీ స్థలం కూడా లేకపోయేనే సారు. హతవిధి ఇదేం ప్రయాణం అంటూ బెంబేలెత్తిపోతున్న మహల్యా సోదరి మణిదు. మరో నష్టదాయకం ఏమిటంటే కొందరు ఫోన్ చోరీకారులకు అడ్డాగా మారింది. ఈ కిక్కిరిసే లోకయాన ప్రయాణం అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఈ రోజు వరకు దొరకబట్టని నిజాలు అనేకం అంటూ ఆరోపిస్తున్న కొందరు మహిళా ప్రయాణికులు. ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెట్టే పథకాలు పెట్టకుండా గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారు పాలన ప్రభుత్వంలో పెంచిన ఛార్జీలపై కూసింత రాయితీ అందించి అందరికీ టికెట్ పెట్టి చలామణి అయితే మన రాష్ట్రం కొంతమేరకు అప్పులు పాలు కాకుండా చూడవచ్చు అంటున్న విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు. ఖజానా సొమ్మేమో కాజేస్తూ ఉంటారు, పన్ను చెయ్యమంటే పైసలు లేవంటారు, కోర్టుకు ముద్దాయిలవుతారు, మళ్ళా కోర్టు ధిక్కారాలే చేస్తారు. న్యాయాన్ని మంట పెడుతుంటారు, మళ్ళా నీతి కబురులు చెప్తా ఉంటారు. ఈ కానీ అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చెప్పు, బస్సు ఎక్కి మనకు మాట్లాడు. నల్లాలో నిన్న అడ్డం తిరిగి బస్సు పోనీ వెనక బస్సు వచ్చిందా కాగిను ఏంది కనబట్ట ఒత్తుకొని సత్తి ప్రియం అని ఇది ఒకటి పెట్టి చేశారు. ఏంది ఆ జాకెట్ తట్టెక్కుతామ్మా. ఓకే బస్ క్యాన్సిల్ చేశారు. రెండు ఒకటి క్యాన్సిల్ అయింది, ఇవాళ రెండోది కూడా క్యాన్సిల్, ఒకటే నడుస్తాం. బస్సులు క్యాన్సిల్ అవడం వల్ల ఇది ఇచ్చావు.